గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్. వరద బాధితులను ఓదార్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వట్టెం రిజర్వాయర్ పంప్ హౌజ్ మునిగింది. మంత్రుల వల్లే నాడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండిపడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులైనా మున్నేరు ముంపు బాధితులు బురదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను ఓదార్చేందుకు వెళ్తే ఓర్వలేని అధికార పార్టీ. ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి. బాధితులకు భరోసా ఇస్తే దాడి చేస్తారా? సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందన్న హరీష్ రావు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఖమ్మం అటాక్. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని సిపికి ఫిర్యాదు. రోడ్లు ఇండ్లన్నీ బురదలోనే, ఎక్కడికెక్కడ పేరుకుపోయిన చెత్త, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. సర్కారు నిర్లక్ష్యంతో నీట మునిగిన వట్టెం పంప్ హౌస్. 100 కోట్ల ఆస్తి నష్టం. సీఎం స్పందించాలని నాగం డిమాండ్. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 6 మహిళలు సహా 9 మంది మృతి. ఒలింపిక్స్లో తెలంగాణ యువతికి పతకం. 400 మీటర్ల రేసులో కాంస్యం సాధించిన దీప్తి.